కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ క్రైస్తవ సంగమ, ఈరోజు మరొక కొత్త అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ అంశం పేరు ఏంటంటే పరలోకం రాజ్యము యొక్క తాళపు చెవులు అంటే ఏంటి? పేతురు గారికి ఇచ్చారా? అసలు పరలోకం యొక్క తాళపు చెవులు అంటే అర్థం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. టూకీగా తెలుసుకుందాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 16:19 మొట్టమొదటిగా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అని యేసుక్రీస్తు ప్రభు పేతురుతో అంటున్న సందర్భం. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో, ఏ ఆత్మను బంధించుదువో, ఎవరిని ఆపేస్తావో అది పరలోకమందు కూడా ఆపేయబడుతుంది, బంధించబడుతుంది. భూలోకమందు నువ్వు దేన్నైతే రిలీజ్ చేస్తావో, దేన్నైతే విప్పేస్తావో అది ఆ ఆత్మ, ఆ ఆత్మలు, ఆ మనుషుల ఆత్మలు పరలోకమందు కూడా విప్పబడునని యేసుక్రీస్తు ప్రభువు పేతురు గారితో అన్నమాట. ఏమండి, కొంతమంది అంటూ ఉంటారండి, ఏమండి యేసుక్రీస్తుని డైరెక్ట్గా సింగులర్లో అంటారు. ఈ మనుషులైనటువంటి శిష్యులైనటువంటి పేతురు గారు, యోహాను గారు, పౌలు గారు అంటారు. ఏంటండి అంటే యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు, ఆయనకు మనిషిలాగా యేసుక్రీస్తు గారు అని చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రేమ కలిగిన వారు కదా వీళ్ళేంటంటే మనలాంటి మనుషులు, పెద్దవారు వయసులో, అందుకని కొంతమంది పౌలు గారు అంటుంటారండి. సో కొంతమంది అనకపోయినా తప్పేం లేదు. మీరు యేసుక్రీస్తు గారు అన్నా తప్పులేదు, పౌలు ఇలా చెప్తున్నాడు అన్నా తప్పులేదు. కొంతమంది పౌలు గారు అంటాడు, కొంతమంది పౌలు అంటాడు, కొంతమంది పౌలు భక్తుడు అని అంటారు, కొంతమంది ఈ హెబ్రీ గ్రంథకర్త అంటారు, కొంతమంది ఈ పౌలు గారు రాసినటువంటి ఫలానా వాక్యం అని అంటారు, కొంతమంది మత్తయ్య గారు రాసిన సువార్త, కొంతమంది మత్తయ్య సువార్త అంటారు, కొంతమంది మత్తయ్య అంటారు డైరెక్ట్గా. సో ఇలాగా మీరు ఏమన్నానండి, మొత్తం మీద సువార్త చక్కగా దేవునికి నచ్చేలా, దేవుడు మెచ్చేలా చెప్పండి. చూడండి, అసలు ఏంటి ఇది? ఈ కింగ్డమ్ అంటే ఏంటి? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఏంటి అని మీరు ఒకసారి చూడగలిగితే, పరలోకం యొక్క తాళపు చెవులకున్న ఒక డైరెక్ట్ సింబల్ ఏంటంటే నాలెడ్జ్ అండి, జ్ఞానము అని అర్థము. సో దిస్ కీస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వర్ యాక్చువల్లీ అ సింబల్ ఆఫ్ నాలెడ్జ్, లేదంటే ఫ్రూట్స్ ఆఫ్ టీచింగ్ అని కూడా చెప్పచ్చు. సో ఇవి ఎక్కడ ఉన్నాయి చూద్దాం ఒకసారి. చూడండి, లూకా గారు రాస్తూ 11వ అధ్యాయము 52వ వచనంలో చక్కని మాట, ధర్మశాస్త్రోపదేశకులారా, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారులారా, మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట వచ్చింది. జ్ఞానము అను తాళపు చెవిని ఎత్తుకొని పోయినారు. మీరు లోపల ప్రవేశింపవారిని అడ్డగిస్తారని చెప్పాను, రాశాను. ఏమండి, ఇది యేసుక్రీస్తు ప్రభు అంటున్నమాట. ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు పరలోకము అనేటువంటి ఆ జ్ఞానము అనేటువంటి తాళము చెవిని ఎత్తుకొని పోయినారు. మీరు రారు, ఇంకోటి రానియారు. మీరు కుక్కలు చింపిన విస్తరి అంటారు చూడండి, 4-5 కుక్కలు వచ్చి పట్టుకుంటాయి అనమాట విస్తరి దగ్గర. దేనికి దొరుకుతుంది ఫుడ్? అలా ఉంటారు అనమాట వీళ్ళు. ఈరోజు కూడా ఉన్నారు కొంతమంది, ఎందుకు లేరు? పెద్దవారు, సంఘ కాపర్లు, లేదంటే సంఘ పెద్దలు, పరిచారకులు అని పిలువబడుతుంటారే కొంతమంది, అందరు కాదులేండి, మన ఇదొకటి. సో ఈ కీస్ ఆఫ్ కింగ్డమ్ ఏంటో తెలుసా అంటే, ఈ పరలోకపు తాళపు చెవులు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. ఈ యేసుక్రీస్తు ప్రభువేనండి. యేసుక్రీస్తు ప్రభు అంటే సువార్త, దేవుని సువార్త, రాజ్య సువార్త, క్రీస్తు యొక్క సువార్త, క్రీస్తును కూర్చిన సువార్త, రక్షణ సువార్త, రక్షణను కూర్చిన సువార్త, నిత్య జీవము గురించిన సువార్త, పరలోక రాజ్యమును గూర్చినటువంటి సువార్త. ఈ సువార్తనే యేసుక్రీస్తు మన పాపములను పరిహరించడానికి మన కొరకు శిలువపై మరణించాడనే మంచి వార్త, శుభవార్తనే సువార్త. ఈ క్రీస్తుకు సంబంధించిన, ఈ క్రీస్తుకు చెందినటువంటి సువార్తనే ఈ తాళపు చెవులు. ఇది జ్ఞానము. యేసయ్య మన పరిహారాలు, మన పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడైనాడు, ఈ బ్రతికే ఉన్నాడు, ఎప్పటికే బ్రతికే ఉంటాడు. పరలోకంలో మనకంటే ముందుగా మొట్టమొదటిగా ప్రవేశించినటువంటి ప్రధాన యాజకుడు ఆయనే. ఏమంటే ఇది శుభవార్త, ఇది సువార్త, ఇది గాస్పెల్. ఇది అందరికీ చెప్పాలి. ఎంతమంది నమ్ముతారు? అది వదిలేసి నీకు అవసరం లేదు. అక్కడ చెప్పటం వరకే నీ బాధ్యత.
డాక్టర్ మందులు రాస్తాడు, అంతే, ఆయన బాధ్యత అయిపోయింది. నువ్వు వేసుకుంటావా వేసుకోవా, వేసుకుంటే బ్రతుకుతావు, లేకుంటే చస్తావు. డాక్టర్ గారు రోజు ఇంటికి వచ్చి చూస్తాడు, ఆయన అదే పనికి, ఏం పని లేవా, వేరే పేషెంట్లు లేరా ఆయనకి. షాప్లో ఒక నూనె బాటిల్ అమ్ముతాడు, తనకు నువ్వు పెట్టుకోవాలి, రోజు వచ్చి బాటిల్ తీసి ఇలా ఇలా అని రాయడు అక్కడ. బట్టలు అమ్ముతారు షాప్లో, వచ్చి రోజు వేయరు మీకు, షర్టు ప్యాంట్ వేయరు మీకు, కొన్ని మీరు చేసుకోవాలి అంతే. సువార్త ప్రకటించటమే నీ పని అంతే. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించటమే నా జీతము. ఒక్క రూపాయి కూడా ఆశించలేదు పౌలు గారు. తనకున్న ఆస్తంతా కూడా పెంటవలే వేస్ట్ అని అనుకుని వదిలేశాడు. కానీ ఈ రోజున చాలా మంది ఈ పెంటనే పోగులు వేసుకుంటున్నారండో. కరెక్ట్ కాదండి. ఇప్పుడు తాళం ఎందుకు వాడతారండి? జనరల్గా తాళం చెవి ఎందుకు వాడతారు? తాళం తీయడానికి తాళం చెవి వాడతారు. ఈ అజ్ఞానం అనేటువంటి ఆ లోకంలో నుంచి జ్ఞానం అనే లోకంలోనికి రావాలంటే ఈ అజ్ఞానం అనేటువంటి ఆ తాళం కప్పు ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయాలి. ఆ ఓపెన్ చేసినప్పుడు అంధకారం నుంచి వెలుగులోకి వస్తాడు. వెలుగులో కంటే క్రీస్తులోకి వస్తాడండి. ఈ తాళం చెవి ఏంటో తెలుసా? సువార్తనే. ఈ అజ్ఞానం అనే తాళం కప్పని ఈ సువార్త అనే తాళం చెవితో తీస్తే, ఈ జ్ఞానంతో ఓపెన్ చేస్తే, అప్పుడు వీళ్ళు అజ్ఞానం అనే అంధకారంలో నుంచి జ్ఞానం అనే వెలుగులోనికి, క్రీస్తులోనికి, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు, పరలోకంలోనికి వస్తారు. పరలోకపు తాళపు చెవి ఇదే. మనకి ఇంకొంచెం ప్రూఫ్లు కావాలి కదా మనకి. నాకు ప్రూఫ్లు బాగా ఇష్టం, నాకు మాట్లాడదానండి. ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. చూడండి, ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అక్కడ పెట్టుకోండి ఒకసారి. ఆయనే మూలరాయి, మూలకు తలరాయి అయినాడు. ఆ బండ యేసుక్రీస్తే. ఆ బండ తగిలి తొట్టు పడినారు ఇశ్రాయేలీయులు. అబ్బో, ఎన్నో మంచి మంచి మాటలు ఉన్నాయండి, తర్వాత గురించి మాట్లాడదాము. ఈ సందర్భంలో అయితే ఇక్కడ క్రీస్తు అనేటువంటి ఆ మూలరాయి అంటే ఈ పునాది క్రీస్తే, వేరే పునాదులు లేవు. పునాది క్రీస్తే. దీని మీద సంఘం కడుతూ ఉన్నారు అపోస్తులు. దీని మీదే మరొకటి అపార్ట్మెంట్ కడుతూ ఉన్నారు. పునాది బాగుంటే ఎన్నైనా కట్టుకోవచ్చు అండి. పునాది బాగాలేనప్పుడు ఏమవుతుంది? ఒక తెలివైన వాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, ఒక తెలివి లేని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఏమైంది మీకు తెలుసు కదా. కదా ఎగ్జాంపుల్ తెలుసు కదా మీకు. అందుకని యోహాను గారు మళ్ళీ రాస్తూ 3:3 చూడండి ఒకసారి. యేసు యూదుల అధికారి అయిన నికోదేముతో, అండర్లైన్, నికోదేముతో, యూదుల అధికారి అయిన నికోదేముతో ఈ యొక్క మాట అంటున్నాడు చూడండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఒకటే. దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యము. అక్కడ రాసుకోండి. కాబట్టి ద ఫెయిత్ఫుల్ ప్రీచింగ్ ఆఫ్ ది గాస్పెల్ ఇస్ ద బేసిక్ కీ ఆఫ్ కింగ్డమ్. సో ఆర్ బేసిక్ కీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఫెయిత్ఫుల్ ప్రీచింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజున ఏదో నాకు మైక్ ఉందిగా నేను మాట్లాడేస్తాను, నాకు ఒక స్టూడియో ఉంది నేను మాట్లాడేస్తాను, నాకు ఒక అవకాశం వచ్చింది నేను మాట్లాడేస్తాను కాకుండా మీ బోధ దేవునికి నచ్చేలా, దేవుడిని మెచ్చేలా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. తర్వాత పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 10వ అధ్యాయము 9-10 భలే మంచి మాట రాస్తున్నాడు చూడండి. యేసు ప్రభువు అని అంటే దేవుడు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించిన రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొని. ఇక్కడ 2 మాటలు అర్థం చేసుకోవాలి మీరు. ఒకటి, ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, అది ఫస్ట్ అండర్లైన్. నోటితో ఒప్పుకొనును, ఇది 2వ అండర్లైన్. మరి మొగోడు ఒప్పుకోలేదు కదండి, ఆత్మదాలో ఒప్పుకుంటారు, మనసులో ఒప్పుకుంటారు. అందుకని అక్కడ ఏముంది? హృదయములో విశ్వసించవచ్చు, హృదయములో ఒప్పుకోవచ్చు. అంతేగాని ప్రతిదానికి నోటితో ఒప్పుకోవాలంటే మరి మూగవాడు మాట్లాడలేడు కదా, నత్తివాడు సరిగ్గా మాట్లాడలేడు కదా, నాకు నోటి మాంద్యం ఉందని మోషే చెప్పాడు కదా, ఆయన కూడా దేవుడు అంటున్నాడు కదా, ఆయన కూడా దేవుడు వదిలిపెట్టలా. మోషే నువ్వు ఈ ప్రాబ్లం ఉంది అంటున్నావు కదా, మీ అన్న నీకు నాలుక అవుతాడు, మీ అన్నకు నువ్వు దేవుడు అవుతావు, అంటే మీ అన్నకు నువ్వు గైడ్ అవుతావు. అర్థమైందా? నీకు దేవుడు అయితే మీ అన్నకు దేవుడు నువ్వే, అంటే నీకు గైడ్ అయితే మీ అన్నకు గైడ్ నువ్వే. అందుకని నోటి మాంద్యం ఉంది, నాకు మాట సరిగ్గా వస్తలేదు దేవా, నన్ను వదిలిపెట్టి వేరే వాళ్ళని చూసుకో, ఈ ఐగుప్తు దాకా నేను పోయి ఈ ఇశ్రాయేలీలందరినీ నేను తీసుకొచ్చి పాలు తేనెలు
ప్రవహించేటువంటి ఈ కనాల దేశం దాకా తీసుకుని వచ్చి పెద్ద బాధ్యత, ఇన్ని లక్షల మంది, మళ్ళీ మధ్య మధ్యలో ఎన్ని అడ్డలు ఉన్నాయి, ఎన్ని అడ్డకాలు ఉన్నాయి, ఇవన్నీ నా వల్ల కాదన్నా కూడా అస్సలు ఊరుకోలే దేవుడు. మోషే, నేను నిన్ను ఎన్నుకున్నా, నువ్వు రావాలంతే. కొంతమంది గవర్నమెంట్ జాబ్లో ఉంటారండి, సేవలు పిలిచేస్తాడు దేవుడు, అన్నీ వదిలేసుకుని వచ్చేస్తారు అంతే. మంచి గవర్నమెంట్ జాబ్, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటాయి, మంచి డబ్బులు వచ్చే ఉద్యోగాలు ఉంటాయి, సుఖంగా ఉండేటువంటి ఉద్యోగాలు ఉంటాయి, ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే ఉద్యోగాలు ఉంటాయి, మంచి లైఫ్ సెక్యూరిటీ ఉండే ఉద్యోగాలు ఉంటాయి. అయినప్పుడు వచ్చేస్తారంతే. తనకున్న ఎంతో విలువైనటువంటి కోట్ల రూపాయల ఆస్తిని వదిలేసుకున్నాడండి పౌలు గారు. వదిలేసుకుని సేవలకు వచ్చిన పెంట వలె ఎంచుకుని ఇక ఒకటే అన్నాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించటమే నా జీతం అంటున్నాడు. ఈ రోజున కొంతమంది సంఘ కాపురుల పిల్లలు సంఘ కాపురులు అవ్వట్లేదు. మళ్ళీ డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలంట, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వాలంట, టీచర్ కొడుకు టీచర్ అవ్వాలంట, లేదా టీచర్ కొడుకు టీచర్ అవ్వాలంట. కానీ సంఘ కాపురుల పిల్లలు సంఘ కాపురులు అవుతున్నారా? సంఘ పెద్దల పిల్లలు సంఘ పెద్దలు అవుతున్నారా? పరిచారకుల పిల్లలు పరిచారకులు అవుతున్నారా? సువార్థికుల పిల్లలు సువార్థికులు అవుతున్నారా? విశ్వాసుల పిల్లలు విశ్వాసులు అవుతున్నారా? కనీసము క్రైస్తవుల పిల్లలు క్రైస్తవులు అవుతున్నారా? క్రైస్తవులుగా ఉంటున్నారా? క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ క్రైస్తవ లక్షణాలు ఉన్నవారిగా ఉంటున్నారా? ఎంతమందికి బైబిల్ అంటే భయం ఉంది? ఎంతమందికి దేవుని ఆజ్ఞలంటే భయం ఉంది? ఎంతమంది గాడ్ ఫియర్డ్గా ఉంటున్నారు? ఎంతమంది ప్రార్థనలో ఉంటున్నారు? ఎంతమంది బైబిల్ పట్టుకెళ్తున్నారండి చర్చికి, ఆరాధనకి? మొబైల్లో పట్టుకెళ్తావు బైబిల్? చాలా తప్పు మిత్రులారా, చాలా అంటే చాలా తప్పు ఉంది. మానేయండి ఇది. అంత ప్రార్థనలో కళ్ళు మూసుకుంటే ఒకడు ఫోన్ తీస్తాడు ఇట్లా. వాట్సాప్లో చూసుకోవాలి కదా, మళ్ళీ ట్విట్టర్లో చూసుకోవాలి, మళ్ళీ ఫేస్బుక్లో మళ్ళీ ఎవరో పెట్టి చూసుకోవాలి, మళ్ళీ అప్డేట్లు చూసుకోవాలి, ట్యాగులు చూసుకోవాలి, యాడ్ ఫ్రెండ్లు అన్ఫ్రెండ్లు, ఎవడేం ట్వీట్ చేశాడు, ఎవడేం నోటిఫికేషన్ పెట్టాడు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు, నా ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారు, నన్ను ఫాలో అయ్యేవాడు ఎంతమంది, నేను ఎంతమందిని ఫాలో అవుతున్నాను, నన్ను ఫాలో అయ్యేవాడికి ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇలాంటి పనికి మళ్ళీ చెత్తంతా ఆరాధన జరుగుతూ ఉండగా ఈ చెత్త చూస్తూ ఉన్నారు. అందుకనే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా, నిన్ను మింగుతుంది నీ ఫోనే తెలుసా? నిన్ను మింగుతుంది నీ ఫోనే. యవనస్తులందరికీ ఈ రోజున ఒక 2 నీచమైన అలవాట్లు ఉంటాయండి. ఈ రోజున చాలా మంది యవనస్తులకి చాలా నీచమైన 2 అలవాట్లు ఉంటాయి. ఒకటి బద్ధకము, లేజినెస్. రెండవది వాయిదా వేసే పద్ధతి, పోస్ట్పోన్మెంట్. రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, రేపు ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ కదా చదువుకుందాంలే. రెక్లెస్నెస్, నెగ్లిజెన్స్, పోస్ట్పోన్మెంట్, లేజినెస్ పద్ధతి కాదు. చూడండి, మీకు ఒక సందర్భం చూపిస్తాను. పేతురు గారు ఒక అద్భుతమైన ప్రసంగం ఇస్తారండి. ఆ ప్రసంగం ఇచ్చినప్పుడు దాదాపుగా 3000 మంది యూదులు క్రీస్తు బ్రతికున్నంత కాలం నేనే దేవుని కుమారుని రా స్వామి, మీరు నన్ను నమ్మండి, నిత్య జీవము నాతోనే, మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నా తప్ప ఎవడూ పరలోకానికి రాలేడు, దేవుడే నన్ను పంపాడు, నేను దైవుని కుమారుడిని, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు ఒక్కడే అని చెప్పినా కూడా నమ్మలేదండి. చనిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ మళ్ళీ ఈ సువార్తను ప్రకటిస్తూ ఉంటే, మేము క్రీస్తును ప్రకటిస్తున్నాము, మా చేతులతో మేము ఏదైతే తాకి చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే అనుభవించామో, ఏవైతే గ్రహించామో, ఏదైతే అర్థమైందో, ఏదైతే అర్థం చేసుకున్నామో, ఏదైతే మేము నమ్మామో, విశ్వసించామో, దాన్నే మేము ప్రకటిస్తున్నాం. ఆ ప్రకటించేది యేసును గూర్చిన సువార్తనే అని చెప్పి ఒక మంచి సందర్భం చూడండి. ఒకసారి దాదాపుగా 3000 మంది అండి, 3000 మంది రక్షణ పొందారంటే పీటర్ గారు అంటే పేతురు గారు 3000 మంది పరలోకం వెళ్ళడానికి పరలోక రాజ్యపు తాళం చెవి తెరిచాడు. అందుకనే దేవుడు ఏమంటాడు, యేసయ్య నువ్వు ఇక్కడ ఏదైతే ఓపెన్ చేస్తావో వాళ్ళందరూ అక్కడికి వస్తారు, ఇక్కడ ఏదైతే నువ్వు బంధిస్తావో అక్కడ కూడా నేను బంధించేస్తా. ఇదిగో పరలోకపు తాళపు చెవి. ప్రతి ఒక్క సంఘ కాపరి చేతిలో పరలోకపు తాళపు చెవి ఈ రోజు ఉన్నది. ప్రతి ఒక్క సువార్థికుడి చేతిలో ఉన్నది. ప్రతి ఒక్క విశ్వాసి చేతిలో ఉన్నది. ప్రతి ఒక్క క్రైస్తవుని చేతిలో ఉన్నది. ప్రతి ఒక్క పరిచారకుని చేతిలో ఉన్నది ఈ రోజున. ప్రతి ఒక్కరి చేతిలో ఈ రోజున పరలోకపు తాళపు చెవి ఉన్నది. దేవుని సువార్తను ప్రకటించటమే ఈ తాళాన్ని ఓపెన్ చేయడం. మరి వాడు బయటకు వస్తాడా రాడా మనకు తెలియదు.
ఒక రూమ్లో ఒక పిచ్చివాడు లోపల గడి పెట్టుకొని ఉన్నాడండి. బయట కొంతమంది వచ్చి ఏం చేశానంటే, లోపల ఇల్లు కాలిపోతుందిరా అయ్యా, ఆ మూలంతా కాలిపోతుంది, బయటికి రావు, తలుపు తీ అంటే వాడు రాడు, పిచ్చోడు కదా రాడు. అందుకని తలుపు బద్దలు కొడతామండి. అప్పుడు పిలుస్తున్నాం, అరే రారా బయటికి అని. ఎందుకంటే మన లోపలికి వెళ్ళే పరిస్థితి లేదనమాట. వాడు ఏం చేస్తాడో అనే భయం, లేదంటే ఈ మంటకు మనకు కూడా అంటుకుంటే భయం. రామంటే రాడు వాడు. చూడండి, ఈ రోజున చాలామంది ఇలాగా పిచ్చి వాళ్ళకిలాగా, అమాయకులకిలాగా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటున్నారండి. పరలోకము తాళపు చెవి తీసి, బాబు ఇది సువార్త, రా నమ్ముకో, రా బయటికి, అంధకారం నుంచి బయటికి రా, అజ్ఞానం నుంచి బయటికి రా, క్రీస్తుని ప్రేమించు, క్రీస్తులోనికి రా, నిత్య జీవంలోనికి రా, పాప క్షమాపణ పొందు, బాప్తిస్మం పొందు, రక్షణ పొందవయ్యా, రక్షణ ఉచితమయ్యా బాబు, రావయ్యా అని ఎంత ప్రతిమరణ కూడా రాకపోతే వదిలేయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. క్రైస్తవులుగా మారడానికి ఇష్టపడిన వారికి బలవంతంగా సువార్త ప్రకటించి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మత మార్పిడి కాదు జరగాల్సింది మిత్రులారా, మతి మార్పిడి జరగాలి. ఈ మతి మారకుండా మతం మార్చి వేస్తూ పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. మార్చుకోవాలని అనిపిస్తే మార్చుకోవడం తప్పలేదు, కానీ పేరు మారితేనే పరలోకానికి వెళ్తారనేటువంటిది కరెక్ట్ కాదండి. సో అందుకనే అపొస్తలుల కార్యంలో ఈ సందర్భం చూడండి, పేతురు గారు ఒక మంచి సందర్భం. అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 41లో పేతురు బోధించిన వాక్యము అంగీకరించిన వారు, పేతురు బోధించిన వాక్యము అంటే పేతురు ఓపెన్ చేసినటువంటి ఆ పరలోకపు తాళమి చెవి అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు దాదాపుగా 3,000 మంది బాప్తిస్మం పొందారు, 3,000 మంది చేర్చబడినారు. అంటే పీటర్ హ్యాడ్ అన్లాక్ ద డోర్ ఫర్ ద సామరిటన్స్ కూడా. చూడండి, ఇక్కడ పీటర్ హ్యాడ్ అన్లాక్ ద డోర్ ఫర్ సామరిటన్స్. చూడండి, సమరయులు కూడా యూదులు అత్యంత భయంకరంగా అసహించుకునేటువంటి, చాలా అపవిత్రులుగా చూసేటువంటి ఆ ఉద్దేశం, ఆ సంస్కృతి యూదులకు ఉన్నదండి. అందుకనే మీరు చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 1 నుంచి 17 వరకు మీరు ఒక్కసారి చదువుకోగలిగితే, పీటర్ బ్రింగ్స్ ది గాస్పెల్ టు ఆ రోమన్. ఇక్కడ ఒక సెంచురియన్స్ హౌస్ హోల్డ్ ఉంటాడండి ఇక్కడ. సో ఒక రోమ అధికారి ఉంటాడు, ఇక్కడ శతాధిపతి ఉంటాడు. ఈ శతాధిపతికి ఒక విషయం తెలుస్తుందనమాట, బాబు మరి ఇలాగా మరి పలానా చోట పేతురు ఒక ఆయన ఉంటాడు, ఆయనను పిలిపించుకోండి, మీకు రక్షణ సువార్త చెప్తాడు అని చెప్పాను. మళ్ళీ అదే దేవదూత పేతురు గారికి కూడా కనపడి, బాబు పేతురు పలానా వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నీ సువార్త వినాలని అనుకుంటాను అని చెప్పి ఆ రోజున కూడా. అందుకని మీరు ఒకసారి చదవండి అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 1 నుంచి 17 వరకు మీరు చూడండి. అంటే ద డోర్స్ ఆఫ్ కింగ్డమ్ కెన్ బి క్లోజ్డ్, ద డోర్స్ ఆఫ్ కింగ్డమ్ కెన్ బి ఓపెన్డ్. సువార్త ప్రకటించటమే మీరు చేయవలసిన పని. అంటే ఆ పరలోకపు తాళపు చెవిని మీరు వాడండి, ఓపెన్ చేయండి. ఎవరెవరు బయటకు వస్తారు, ఎవరెవరు లోపలికి వెళ్తారు అనేది తర్వాత విషయం. ఈ పరలోకపు తాళపు చెవిని గురించిన సందర్భం యోహాను గారు రాసినటువంటి సువార్తలో కూడా ఉందండి. 3వ అధ్యాయము 18వ వచనంలో చూడండి, యేసు క్రీస్తు నందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఫస్ట్ పాయింట్, విశ్వసింపని వాడు ఎప్పుడైతే ఉంటాడో, దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక అతనికి, వారికి, ఆమెకు ఇంతకు ముందే తీర్పు తీర్చబడను. గుర్తుపెట్టుకుని అది అండర్లైన్ చేసుకోండి. అంటే ఎవరెవరు ఫ్యూచర్లో విశ్వాసులుగా మారబోతున్నారో దేవుడికి ముందే తెలుసు ఆయనకి. ఎవరెవరు అవిశ్వాసులుగా ఉండబోతున్నారో కూడా ఆయనకు ముందే తెలుసు. ఎవరెవరు మారకపోతున్నారో, ఎవరు మారబోవట్లేదో అన్నీ ఆయనకు తెలుసు. అందుకనే వాళ్ళకి తీర్పు ముందుగానే దేవుడు తీర్చేశారండి. ముందుగానే. అందుకని ఒక మాస్టర్ చెప్తుంటాడు చూడండి, అరే నువ్వు ఆల్రెడీ ఫెయిల్ రా, నువ్వు నాకు తెలుసు, నువ్వు ఎగ్జామ్ రాసినా వేసుకుని నువ్వు ఫెయిల్ అవుతావు నువ్వు అని అంటాడు. అంటే డిస్కరేజ్ చేయకూడదు పిల్లల్ని అలాగా, ఎప్పుడు డిస్కరేజ్ చేయకూడదు, చాలా తప్పది. చేతనైతే ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే నోరు కోసం కూర్చోవాలి, కానీ ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు. ఒకడు చచ్చిపోతానంటున్నాడు, వాడిని డిస్కరేజ్ చేయండి. ఒకడు చంపుతానంటున్నాడు, వాడిని డిస్కరేజ్ చేయండి. ఒకడు దొంగతనం చేస్తానంటున్నాడు, వాడిని డిస్కరేజ్ చేయండి. ఒకడు బూతులు మాట్లాడుతున్నాడు, అరే ఇది తప్పు కాదు, వాడిని డిస్కరేజ్ చేయండి. తప్పు సరిదిద్దండి. అంతేగాని నేను మర్డర్ చేస్తాను వాడిని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి నువ్వు వెళ్ళరా బై ఫలానా జిందాబాద్ ఫలానా అని ఇట్లా వాడిని రెచ్చగొట్టి తప్పు పని చేయడానికి మీరు సహకరించకూడదు, అది తప్పు. అందుకని మత్తయ్య గారు ఒక మంచి మాట రాస్తారు చూడండి, మత్తయి 23వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు. భలే మంచి మాట చూడండి. ఇక్కడ ఒకసారి యేసుక్రీస్తు ప్రభువున్న మాట చూడండి. అయ్యో ఇది ఒక సింపుల్ ఎక్స్ప్లెనేటరీ వర్డ్ కాదండి, ఇది చిన్న ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇది ఎక్స్క్లమేటరీ అనేటువంటిది వేరే. అయ్యో పాపం చాలా బాధపడుతుంది కొంతమంది. అయ్యో
అయ్యో పాపం పడిపోయాడండి, అయ్యో ముసలావుడండి పాపం, అయ్యో పాపం పిచ్చుడండి, అసలే పిచ్చుడు, రైల్వే ట్రాక్ మీద నడుస్తున్నాడు, ట్రైన్ ఎదురుగా వస్తుంది, ఎట్లా మరి అయ్యో. అందుకనే ఈ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని చూసి జాలిపడి లోపల వేదనతో కోపంతో అన్ని కలగలిపిన ఎమోషన్స్తో అంటున్నాడు చూడండి, వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయెదురు. అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. అందుకనే చూడండి, ఎప్పుడు కూడా మీరు ఎవరికి తీర్పు తీర్చొద్దు. దేవదూతలే తీర్పు తీర్చలేదండి. మోషే శరీరం ఎక్కడా అని అపవాదికి ఒక దేవదూతకు ఎంత పెద్ద గొడవ అయిందంటే, ఆ గొడవలో వచ్చినటువంటి దేవదూత పొరపాటున కూడా తీర్పు తీర్చే తెగింపక గద్దించి వెళ్ళిపోతాడు. అంటే దేవదూత గద్దించి వెళ్ళిపోతాడు, దేవుడు నిన్ను గద్దించును గాక వెళ్ళిపోతాడు. అంత పెద్ద దేవదూత దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన దేవుని సన్నిధిలో ఉండే దేవదూత, కావాలంటే ఎంతో శక్తిని వాడగలిగేటువంటి దేవదూత, అంత కెపాసిటీ ఉన్న దేవదూత, ఆ దేవదూతనే ఈ దేవుడు నిన్ను గద్దించిన గాకని అనేసి వెళ్ళిపోతాడు. మరి మానవ ఎంతండి అసలు, తీర్పు తీర్చేస్తావా? అరే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నేను ఒకసారి ఒక కాన్వర్సేషన్ ఉంటానండి, భార్యకి భర్తకి మధ్య జరుగుతూ ఉన్నది. భార్య అనేసింది, అంటే ఇక్కడ ఆడవాళ్ళు మంచివాళ్ళు కాదని నేను చెప్పట్లేదు, అక్కడ భర్తనైనా భార్యనైనా ఎవరైనా తప్పే అది. సో భార్య అనేసింది కోపం అనమాట, ఇదిగో చూడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు కదా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా, నువ్వు నన్ను కొడుతున్నావు కదా, కాబట్టి నువ్వు లైఫ్లో ఎప్పటికీ కూడా నువ్వు సక్సెస్ కాలేవు, నువ్వు ఎప్పటికీ సక్సీడ్ కాలేవు, నీకు అసలు సక్సెస్ రాదు లైఫ్లో, నువ్వు సక్సీడ్ అవ్వడం అనేది ఒక కళ, మర్చిపో, శపించబడతావు నువ్వు అని భార్య ఒక శాపవచనం ఎత్తుకుని భర్తను శపించేసింది. లేదా ఒక భర్త ఒక భార్యను అనొచ్చు, ఎవరిని అనకూడదని చెప్తున్నాను నేను. శాపవచనం మీ నోట రానివ్వక ఆశీర్వాద వచనము మాత్రమే రావాలని ఎందుకు రాయబడింది బైబిల్లో? ఎందుకంటే దేవుని మనసుది. చూడండి, పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, అలెగ్జాంద్రు అనే కంచెలవాడు నాకు చాలా కీడు చేశాడు, అతనికి ఏదో చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును, పగ తీర్చుకోవడం నా పనే అన్నటువంటి యెహోవా దేవుని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ, పగ తీర్చుకోవడం ఆయన పనే కాబట్టి ప్రభువు అతను చేసిన కార్యాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు అని పౌలు గారికి ఎంత అధికారం ఉందండి. చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి ఆ గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం ఉన్నటువంటి పౌలు గారు శపించలేడంటారా? ఒక్క మాట అంటే చాలు, ఇక పర్మనెంట్గా నరకమే, అంతే. ఇక అప్పుడప్పుడు చచ్చిపోయి అప్పుడప్పుడు కూడా నరకంలోకి వెళ్ళిపోవచ్చు, అంత కెపాసిటీ ఉంది ఆయనకి. ఆయన కూడా ఏమనలేదు చూడండి. అది కొరింథీకి రాసినటువంటి 1 కొరింథీ 5:5లో కూడా మంచి మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అటువంటి వాణిని సాతానుకు అప్పగింపవలెను, మనం ఏమి తీర్పు తీర్చొద్దు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు మళ్ళీ పౌలు గారు, మనము తీర్పు తీర్చకూడదు, శాపవచనం ఎత్తకూడదు, బూతుల మాటలు మాట్లాడకూడదు, దూషణ వచనాలు మీ నోటికి రానివ్వకూడదు. ఓపిక ఉండాలి, ఏమండి? ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ప్రేమ, నిరీక్షణ వీటన్నిటిలో గెలిచేది చివరికి ప్రేమనే అని పౌలు గారు కూడా తెలియజేసినాడు. ప్రేమ, ఓర్పు, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో మేలైనది ప్రేమనే. మరి ప్రేమ ఏది మనకి? సో మిత్రులారా, ఈ రోజుకి ఈ కాన్సెప్ట్లో ఇంతేనండి. కాబట్టి మీరు తెలుసుకోండి, పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే క్రీస్తుని కూర్చిన సువార్తనే ప్రకటించవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. లెట్ us preach. కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా మరొకసారి క్రీస్తు పేరిట శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రసారాలన్నీ కూడా వీలైనంత మందితో షేర్ చేయండి. ఈ మంచి అంశాలు ఇంకా చాలా ఉన్నాయండి నా దగ్గర. ఈ అంశాలన్నిటి గురించి మాట్లాడిన ప్రయత్నపడుతూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి కృపామయ టీవీకి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మాతో ట్రావెల్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.